హలో ఎవ్రీవాన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోనే మనం ఫీమేల్ లీడ్ బెన్‌ని చూస్తాం. తనకి 27 ఇయర్స్ అవుతుంది. అలాగే అప్పుడే మనకు అర్థమవుతుంది బెన్ అలాగే లీసా ఏమో ఇద్దరు చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ నుంచి ఎక్స్‌చేంజ్ అవుతారు. ఫైనల్‌గా వాళ్ళు వాళ్ళ రియల్ పేరెంట్స్ దగ్గరికి వస్తారు. వాళ్ళ రియల్ పేరెంట్స్ ఏమో బిజినెస్ మ్యారేజ్ మనం వీళ్ళున్నప్పుడే సెట్ చేశాం కదా! ఇప్పుడు వీళ్ళిద్దరూ మళ్ళీ మన దగ్గరికి నార్మల్‌గా వచ్చేసారు కదా! ఇప్పుడేం చేద్దామని మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు మ్యారేజ్ ఫిక్స్ చేసిన అబ్బాయిలు కూడా అక్కడికొస్తారు. అప్పుడే లీసా అంటుంది, "నాకు ఫూ అంటే ఇష్టం" అని చెప్తుంది. నలుగురు పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు, ఓహ్! లీసాకి ఎలాగో ఇప్పుడు ఫూ ఇష్టం కదా! సో, ఇప్పుడు ఫూనే ఇచ్చి మ్యారేజ్ చేద్దామని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక్కడనే కూర్చున్న వెన్ను అనుకుంటూ ఉంటుంది, ఇక్కడ నా మ్యారేజ్ గురించి కూడా మాట్లాడడానికొచ్చారు కదా! కానీ మరి నన్నేంటి కనీసం ఇష్టమా లేదా అని అడగట్లేరు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మన డ్రామాలోని మెయిలిన్ హాన్ అంటూ ఉంటాడు, మిస్ వెన్ మీరేమంటారు అని. అలాగే వాళ్ళ ఫ్యామిలీస్‌తో చెప్తూ ఉంటాడు. ఇక్కడ 4 మెంబర్స్‌కి సంబంధించిన మ్యారేజ్ కదా! ఓన్లీ వాళ్ళిద్దరిని మాత్రమే అడిగారు. తనని కూడా అడగాలి కదా! అని అంటాడు. అంటూ ఉంటాడు, "నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? నిజం చెప్పు" అని అడుగుతాడు. అప్పుడే వెన్ అనుకుంటూ ఉంటుంది, ఎవరు ఇంతవరకు నన్ను మ్యారేజ్ చేసుకోమని ఇష్టమా లేదా అని అడగలేదు. కానీ ఫస్ట్ టైం నా డెసిషన్‌కి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అని. అలాగే ఇతని గురించి నేను చాలా విన్నాను. ఇతను చాలా కోల్డ్ పర్సన్ అని అనుకుంటుంది. సరే నేను మ్యారేజ్ చేసుకోవడానికి ఓకే అని అంటుంది. అలా నెక్స్ట్ సీన్‌లో ఏమో తను మ్యారేజ్ బ్యూరోకెళ్ళి మంచిగా మ్యారేజ్ సర్టిఫికేట్‌కి ఫోటోస్‌కి పోజ్ ఇస్తూ ఉంటుంది. అలా మ్యారేజ్ అయిపోగానే నెక్స్ట్ డే తనకి వెన్యూ యొక్క అసిస్టెంట్ కాల్ చేస్తుంది. మేడం ఎక్కడున్నారు అంటే, నేను నా హస్బెండ్ యొక్క హౌస్‌లో ఉన్నాను అనగానే అసిస్టెంట్ ఏమో షాక్ అవుతుంది. నా హస్బెండ్ ఇక్కడ లేడు అంటే, బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళాడు అనగానే అసిస్టెంట్ అంటుంది, మ్యామ్ మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే ఎవరైనా వైఫ్‌ని వదిలేసి బిజినెస్ ట్రిప్‌కి వెళ్తారా? మీరేమైనా ఫోర్స్‌ఫుల్‌గా మ్యారేజ్ చేసుకున్నారా అంటే, లేదు లేదు నార్మల్‌గా అతనికేదో అర్జెంట్ వర్క్ ఉంది. అందుకే వెళ్ళాడు కావచ్చు అని అంటూ ఉంటే, మేడం మీరు తనని ఇష్టపడుతున్నారా అంటే, అలా ఏం కాదు. అతనొక మంచి పర్సన్ అని చెప్తుంది. అసిస్టెంట్ అంటుంది, మ్యామ్ అంటే మీరు జస్ట్ పేరుకే మ్యారేజ్ చేసుకున్నారా? కపుల్స్ లాగా అని అంటూ ఉంటే, మా ఇద్దరి మధ్యలో బిజినెస్ మ్యారేజ్ జరిగింది. అలాగే నేను ఇది గ్యారంటీ చెప్పలేను. మేము ఫ్యూచర్‌లో లవ్ చేసుకుంటామా, ఇష్టపడతామా అదంతా నాకు తెలవదు. కానీ ఇప్పుడైతే అతను చాలా మంచోడు. నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపిస్తుంది అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అలాగే తనకి మెసేజ్ చేస్తుంది, నువ్వు హౌస్‌కి వస్తున్నావా లేదా అని చెప్పి తనేమో అలానే పడుకుంటుంది. అతను హౌస్‌కి రాగానే తనేమో నిద్రపోతూ ఉంటుంది. ఎలా అంటే బెడ్ మొత్తం పడుకుంటుంది. అతనికేమో పడుకోవడానికి కనీసం ప్లేస్ ఉండకపోయేసరికి సరే తినని లేపాలా అని, లేదు లేదు తన నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని ఇమ్మీడియేట్‌గా వేరే రూమ్‌కెళ్ళి పడుకుంటాడు. తను మార్నింగ్ లేచి ఏంటి తన కోట్ చూసి హాన్ వచ్చాడా? కానీ అతను వేరే రూమ్‌లో పడుకున్నాడు. అంటే నాతో ఉండడం ఇష్టం లేదు కావచ్చు. సెపరేట్ ఉంటాడు కావచ్చు అని అనుకుంటుంది. అలాగే తన ఆఫీస్‌కి రెడీ అయ్యి వెళ్తూ మేడ్ అంటూ ఉంటుంది, మ్యామ్ మీకేదన్నా అర్జెంట్ అయితే నాకు చెప్పండి. నేను మీకోసం వర్క్ చేసి పెడతాను అనగాని, సరే మిస్టర్ హాన్ ఎక్కడున్నాడు అంటే, అతను ఆల్రెడీ ఆఫీస్‌కి వెళ్ళాడు అనగాని, సరే అతని యొక్క ఐటెమ్స్ అన్నీ మాస్టర్ బెడ్‌రూమ్ నుంచి వేరే రూమ్‌కి షిఫ్ట్ చెయ్యు అనగానే మేడేమో షాక్ అవుతుంది. ఏంటి వీళ్ళిద్దరూ సెపరేట్ అవ్వాలనుకుంటున్నారా అని ఇమ్మీడియేట్‌గా హాన్‌కి కాల్ చేసి చెప్తుంది. సో, తన హౌస్‌కి రాగానే అప్పుడే తన క్లయింట్‌తో మాట్లాడుతూ ఉంటుంది. ఒక డైవర్స్ కేస్ గురించి హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ క్లయింట్ చెప్తూ ఉంటుంది, నేను నా హస్బెండ్‌కి డైవర్స్ ఇవ్వాలని అనుకోవట్లేదు. అతను నన్ను టార్చర్ చేస్తాడు, సెడ్యూస్ చేస్తాడు, ఇబ్బంది పెడతాడు. కానీ నేను అతన్ని చాలా ఇష్టపడుతున్నాను. కానీ ఇది కోర్ట్ దాకా వెళ్ళింది. ఇప్పుడు నేనేం చేయాలి? మేడం నిజంగా మీకు నిజమైన ప్రేమ మీద నమ్మకం ఉందా అని వెన్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి సడెన్‌గా హాన్ని చూసి పడబోతూ ఉంటుంది. హానేమో తనని పట్టుకుంటాడు. హాన్ని అలానే చూస్తూ ఉంటే, "చూసుడు అయిపోయిందా? నేను నీతో కొంచెం మాట్లాడాలి" అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, సరే ఏంటి నువ్వు నాకు సంబంధించిన ఐటెమ్స్ అన్నీ వేరే రూమ్‌లో షిఫ్ట్ చేయమన్నావంట అని అంటూ ఉంటే, నువ్వే కదా నిన్న వేరే రూమ్‌లో పడుకున్నావు. మేబీ నీకు నాతో ఉండడం ఇష్టం లేదు కావచ్చు. సెపరేట్‌గా ఉండాలని అనుకున్నావు. అందుకే నీ డిసిషన్‌కి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను అని అంటుంది. లేదు నేను నైట్ లేట్‌గా వచ్చాను. నువ్వు అదే టైంకి బెడ్ మొత్తం పడుకున్నావు. నేను నీ నిద్ర డిస్టర్బ్ చేయొద్దు అని. సో, నేను వేరే రూమ్‌లో పడుకున్నాను. నీతో ఉండడం ఇష్టం లేక కాదు. సో, నేను నీతో సెపరేట్‌గా అవ్వాలనుకోవట్లేదు అనగానే, సారీ నేనే మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది.
సరే నేను మెయిడ్‌కి చెప్పి లగేజ్ అంతా షిఫ్ట్ చేపిస్తాను అంటే, ఇప్పుడు ఆల్రెడీ చాలా లేట్ అయింది కదా! నేనే షిఫ్ట్ చేసుకుంటాను అని చెప్తాడు. ఏమో నెర్వస్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు నేను ఈ సేమ్ బెడ్ మీద పడుకోవాలా అని అనుకుంటుంది. ఆ నైట్ ఒకే బెడ్ మీద పడుకోగానే తను అనుకుంటూ ఉంటుంది. మా ఇద్దరిది బిజినెస్ మ్యారేజ్ అయితే ఏంటి? నా రెస్పాన్సిబిలిటీని క్లియర్ చేయాలి కదా! అని అనుకుంటుంది. అతనేమో క్లోజ్‌గా వస్తూ ఉంటే తనేమో నెర్వస్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. నేను జస్ట్ లైట్స్ ఆఫ్ చేయడానికొచ్చాను. కానీ చూడు నువ్వెప్పుడైతే నీకన్నిటికి ఓకే అంటావో అప్పుడే నేను నిన్ను టచ్ చేస్తాను. అప్పటి వరకు నేను నిన్ను ఇబ్బంది పెట్టను అనగానే తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! ఎంత మంచి పర్సన్ అని ఇమ్మీడియేట్‌గా తను లైట్ ఆఫ్ చేయగానే తనేమో పడుకుంటుంది. వాళ్ళిద్దరూ నిద్రపోతారు. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ హాన్ అంటూ ఉంటాడు. సరే మీ ఫ్యామిలీలో ఫంక్షన్ ఉంది కదా! లూ ఫ్యామిలీ అంటే తను పెంచిన ఫ్యామిలీ. సో నువ్వక్కడికి వెళ్ళాలా? అని అంటూ ఉంటే లేదు నేను వెళ్ళను అని. ఎందుకంటే మా ఫ్యామిలీకి అందరూ కలిసి భోంచేయడం ఇష్టం ఉండదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే అతనికి అర్థమవుతుంది. అంటే తను పెంచిన ఫ్యామిలీకి వెళ్ళట్లేదు అంటే ఎంత బుల్లీ చేశారో అని. అప్పుడే తను అడుగుతూ ఉంటాడు. సరే ఇప్పుడు మీ రియల్ ఫ్యామిలీ ఎలా చూసుకుంటుంది నిన్ను? అని అడుగుతూ ఉంటే తను అప్పుడే అంటూ ఉంటుంది. నాకు అర్జెంట్ వర్క్ ఉంది ఆఫీస్‌లో. సో నేను ఇప్పుడు వెళ్ళాలి అని. నేను కోర్ట్‌కి వెళ్ళాలి అనగానే సరే కానీ మనిద్దరి మ్యారేజ్ అనుకోకుండా అయింది కదా! నీకోసం నేను ఏమీ ప్రిపేర్ చేయలేదు. సో అట్‌లీస్ట్ ఈ వెడ్డింగ్‌నన్నా ప్రిపేర్ చేయగలిగాను. నేను తీసుకో అనగానే తను చాలా హ్యాపీగా ఆ వెడ్డింగ్ రింగ్ తీసుకుంటుంది. అలా నెక్స్ట్ డే ఏమో తను వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళగానే ఆల్రెడీ అక్కడ లీసా ఉంటుంది. లీసాతో ఏమో వాళ్ళ పేరెంట్స్ చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ డ్యాడీ అంటాడు, "నేను వెళ్ళగానే నాకు తెలియదు ఈరోజు నువ్వు ఇక్కడికొస్తావని." అనగానే ఏం పర్వాలేదు అని వెన్ అంటూ మనం అనుకున్నాం కదా! ఆల్రెడీ మన ఫ్యామిలీస్ నార్మల్‌గా ఉండాలి అని. ఇలా ఎక్స్‌చేంజ్ అయినా కానీ నెర్వస్‌గా ఫీల్ అవ్వద్దని అని అంటూ ఉంటే బెన్ యొక్క రియల్ బ్రదర్ ఏమో ఓవర్‌గా మాట్లాడుతూ ఉంటాడు. చూడు తినెంత ఓవర్‌గా మాట్లాడుతుందో అంటే దీనికి మనం పట్టింపే లేదా అన్నట్టు ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇసా ఏమో చూడు నేను అనుకోకుండా ఇక్కడికొచ్చాను. నువ్వు ఇక్కడికొస్తావని నాకు తెలియదు. అలాగే బ్రదర్ నిన్ను ఇబ్బంది పెట్టుంటే బాధపడకు. బ్రదర్ నుంచి నేను సారీ చెప్తున్నాను అనగానే నువ్విక్కడికి షేమ్‌లెస్‌గా వచ్చావు. ఇంక నేనెందుకు పట్టించుకుంటాను అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ బ్రదర్‌కి చాలా కోపమొచ్చి నువ్వేమనుకుంటున్నావు 27 ఇయర్స్ నుంచి తన ఇంట్లో తనుంది. అలాగే ఇప్పుడు తనెళ్ళినంత మాత్రాన నేను నిన్ను సిస్టర్‌లా యాక్సెప్ట్ చేస్తామనుకున్నావా? ఛాన్సే లేదు. ఇంకోసారి నా సిస్టర్‌ని ఏమనంటే ఊరుకోను అని లీసా సైడ్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ ఏమో వాళ్ళ బ్రదర్‌తో నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటాడు. అలాగే మనసులో అనుకుంటాడు. అక్కడ పెంచుకున్న ఫ్యామిలీ హ్యాపీగా చూసుకోలేదు. కానీ ఇక్కడ రియల్ ఫ్యామిలీ కూడా సేమ్ సిచ్యువేషన్‌ని తను క్రియేట్ చేసింది అని బాధపడుతూ ఉంటాడు. హాని చూడగానే వెన్ వాళ్ళ బ్రదర్ ఏమో సైలెంట్ అయిపోతాడు. సో తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! ఈ పర్సన్ నా వైపు మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది. అలాగే తన దగ్గరికొచ్చి సారీ లేట్ అయింది అని అంటూ ఉంటే ఏం పర్వాలేదు అని అంటుంది. సరే ఇంత చలి పెడుతుంది కదా! నువ్వు ఇంత తక్కువ బట్టలు ఎందుకేసుకున్నావు? అని అంటూ ఉంటే లేదు నాకిప్పుడు బానే ఉంది అనగానే సరే అని కూర్చుంటాడు. సో తను అనుకుంటూ ఉంటుంది. మా బ్రదర్ తర్వాత నన్నింత కేరింగ్‌గా చూసుకునే పర్సన్ ఇతనే అని అనుకుంటూ ఉంటుంది. అంతా చూస్తూ లీసా అనుకుంటుంది. ఏంటి ఈ పర్సన్ ఫస్ట్ నాతో ఎంగేజ్‌మెంట్ అయింది. కానీ ఒక్కసారి కూడా నా సైడ్ మాట్లాడలేదు. అలాగే ఇతనెంత సీరియస్ అండ్ కోల్డ్ పర్సన్. కానీ ఇంత ఈజీగా తన సైడ్ మాట్లాడుతున్నాడు. ఇదంతా యాక్టింగా? అని అనుకుంటూ ఉంటుంది లీసా. అప్పుడే అప్పుడే హాన్ అంటూ ఉంటాడు. మీరేమనుకుంటున్నారు ఇక్కడ? మీరు ఆల్రెడీ మీ రియల్ కూతుర్ని మంచిగా చూసుకోవాలి కదా! అలాగే మీ రియల్ కూతురికి, అలాగే పెంచుకున్న కూతురికి మీరు డిఫరెన్స్ చూపియాలి. అంతేగాని తనని ఇక్కడ బాధ పెడితే నేను ఊరుకోను. నా వైఫ్ ఎప్పుడు బాధపడకూడదు అని చెప్తూ ఉంటాడు. సో, అలాగే లీసాతో అంటాడు, "నువ్వేంటి చెప్పకుండా ఈ ఫ్యామిలీకొచ్చేసావు. నువ్వు ముందు ఇన్ఫార్మ్ చేయాలి కదా! వస్తున్నానా లేదా అని. నువ్వెప్పుడు పడితే అప్పుడు ఇంటికి రావడానికి వీల్లేదు" అని లీసాని కూడా తిడుతూ ఉంటాడు. సో, లీసా ఏమో సైలెంట్‌గా ఉంటుంది. లీసా అనుకుంటుంది, ఏంటి నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయట్లే. వెన్ యొక్క హస్బెండ్ ఏమో అంత బాగా సపోర్ట్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. అలా భోంచేసుడు అయిపోగానే తనేమో బయటకొస్తారు. లీసా యొక్క హస్బెండ్ ఫోయి ఏమో హాన్‌తో మాట్లాడాలి అని అంటాడు సెపరేట్‌గా. లీసా ఏమో వెయిట్ చేస్తూ ఉంటే హాన్ కూడా తన వైఫ్‌కి చెప్తూ ఉంటాడు. "నువ్వు వెయిట్ చెయ్యి నేనొస్తాను" అని. అలాగే ఫూ చెప్తూ ఉంటాడు. చూడు తనకి వాతావరణం చేంజ్ అయినప్పుడు బాగా కోల్డ్ అయినప్పుడు తనకి ఆటోమేటిక్‌గా సిక్ అయిపోతదంట. నువ్వు తనని జాగ్రత్తగా చూసుకో. తను ఈ విషయం నాకు చెప్పలేదు డైరెక్ట్‌గా. వాళ్ళ బ్రదర్ నాకు చెప్పాడు. అలాగే నేను వాళ్ళ బ్రదర్ బెస్ట్ ఫ్రెండ్స్.
సో, మా ఇద్దరి మధ్యలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. వాళ్ళ బ్రదర్‌కి తనంటే చాలా ఇష్టం కాబట్టి, తనని బాగా చూసుకోవాలని వాళ్ళ బ్రదర్ నాకు చెప్పేవాడు. ఇంకిప్పుడు మన ఇద్దరి మ్యారేజ్ కూడా ఎక్స్‌చేంజ్ అయింది అని ఆయనకి తెలియదు. ఎందుకంటే అతను అబ్రాడ్‌లో ఉన్నాడు. ఒకవేళ తెలిస్తే చాలా సీరియస్ అవుతాడు అనగానే, హానేమో ఓకే అని వెళ్ళిపోతాడు. సో, ఇతను అనుకుంటూ ఉంటాడు, ఈ పర్సన్ గురించి చాలా రూమర్స్ విన్నాను. ఇతను చాలా కోల్డ్ అన్నది సీరియస్ పర్సన్ అని. పాపం తను ఎలా చూసుకుంటాడో ఏమో అని అనుకుంటాడు. హానేమో వెన్ దగ్గరికి వెళ్ళగానే వెన్ అడుగుతుంది, "ఏం జరిగింది?" అంటే, "లేదు, నీ హెల్త్ యొక్క సిగ్గు గురించి చెప్పాడంటే." "ఓహ్! సారీ, నేను చెప్పడం మర్చిపోయాను. చెప్పాలంటే ఇప్పుడు వాతావరణం బాగుంది కదా! అందుకే నాకు చెప్పే టైం రాలేదు" అని చెప్పి అంటూ ఉంటుంది. సో, "ఏం పర్వాలేదు" అని అతను అంటూ ఉంటాడు. "ఏం పర్వాలేదు, నిన్నెలాగో నేను కేరింగ్‌గా చూసుకుంటాను కదా!" అనగానే, "నువ్వెంత మంచోడివి. నా న్యూ హస్బెండ్ చాలా బెస్ట్" అంటే, "ఓహ్! నువ్వు నా వల్ల అంత హ్యాపీగా ఉంటే సరే, నాకొక ట్రీట్ ఇవ్వచ్చు కదా! ఫుడ్ ట్రీట్" అనగానే, సరే ఏదో ఒక రోజు మనం బయటికి వెళ్దాం అని అంటాడు. తను అంటూ ఉంటుంది, సరే నేను నీ సెక్రటరీకి కాల్ చేసి నువ్వు ఏ రోజు ఫ్రీగా ఉన్నావో అడుగుతాను అంటే, అని అంటాడు. నువ్వు సెక్రటరీకి కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నీ హస్బెండ్‌ని కాబట్టి నువ్వే డైరెక్ట్‌గా నాకు కాల్ చేయొచ్చు. అలాగే నా వైఫ్ కంటే నాకు ఎక్కువగా ఏం బిజీ పని ఉండదులే అనగానే తనేమో హ్యాపీగా ఫీల్ అయ్యి, సరే నేనే నీకు కాల్ చేస్తాను, మనిద్దరం బయటికి వెళ్దాం అని అంటుంది. ఇక్కడేమో లీసా కార్‌లో వెళ్తూ ఉంటే అడుగుతూ ఉంటుంది, "నువ్వేంటి హౌస్‌లో కనీసం నా సైడ్ మాట్లాడలేదు" అంటే, "నేనెలా మాట్లాడను? నువ్వు కావాలనే ఈరోజు తను ఎలాగో వస్తుంది అని హౌస్‌కి నువ్వు అక్కడికి వెళ్ళావు. అలాగే నువ్వే తనతో రూడ్‌గా మాట్లాడావు. మొత్తం తప్పు నీదే కదా!" అంటే తను అంటూ ఉంటుంది, "నువ్వు తనని ఇష్టపడుతున్నావు కదా! అందుకే నువ్వు తన హస్బెండ్‌తో తనకు మంచిగా చూసుకోమని, తన వీక్‌నెస్ కూడా చెప్తున్నావు. జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నావు. నేను విన్నాను" అంటే, "నిజం చెప్పు, నువ్వు తనని ఇష్టపడుతున్నావు. అబద్ధం చెప్పకు" అంటే తను అంటూ ఉంటాడు, "నేనేం తనని ఇష్టపడట్లేదు. అలాగే వాళ్ళ బ్రదర్ ఈ విషయం నాకు చెప్పడం వల్ల నేను వాళ్ళ హస్బెండ్‌కి చెప్పాను అంతే. నువ్వు ఎక్కువగా ఆలోచించకు" అంటే, "ఏంటి, నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానా?" అని గొడవ పడబోతూ ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా అతనేమో కార్ డ్రైవర్‌ని ఆపేసి, "నేను నీతో ఇంకా వాదించలేను" అని కార్‌లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. తనేమో ఏడుస్తూ వాళ్ళ మమ్మీకి కాల్ చేసి, "మమ్మీ, నన్ను బుల్ చేస్తున్నాడు" అని ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే ఏమో అప్పుడే తన ఆఫీస్ నుంచి రాగానే, "సరే నువ్వు పడుకోవడానికి వెళ్ళు, నేను మీటింగ్‌కి వెళ్తాను" అని హాన్ అంటూ ఉంటే, "నేను నీతో 5 మినిట్స్ మాట్లాడాలి" అని వెన్ అంటుంది. అలాగే చెప్తూ ఉంటుంది, "ఈరోజు జరిగిన దాని గురించి చూడు, తను నా గురించి కేరింగ్‌గా చెప్పినంత మాత్రాన నువ్వు తప్పుగా అనుకోకు. ఎందుకంటే మా ఇద్దరిలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు" అని అంటూ, నేను ఇవన్నీ రీజన్ నువ్వేమన్నా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటావు అంటే, సరే నేను అర్థం చేసుకున్నాను అని అంటాడు. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అనగానే, ఏంటి ఇతను ఈ టైంలో కూడా ఇంత కూల్‌గా ఉన్నాడు, ఇంత సైలెంట్‌గా ఉన్నాడు అంటే నన్ను పట్టించుకోడా అని అనుకుంటూ ఉంటుంది. సరే నేను పడుకోవడానికి వెళ్తున్నాను అని, "నువ్వు వర్క్ చేయడానికి వెళ్ళు" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, తను పడుకోగానే తన దగ్గరికి వచ్చి మంచిగా బ్లాంకెట్ కప్పుతాడు. తను మార్నింగ్ లేచి, వావ్! ఈ బ్లాంకెట్ హానే కప్పాడా? అయినా నిజంగా అయినా బిజినెస్ మ్యారేజ్ ఎంత బ్యాడ్ ఏం కాదులే అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటే తను అడుగుతూ ఉంటుంది, "ఏంటి నీ హ్యాండ్‌కి వెడ్డింగ్ రింగ్ లేదు" అంటే తను అంటూ ఉంటాడు, "లేదు, నాకు రింగ్ పెట్టుకునే అలవాటు లేదు. అలాగే ఆఫీస్‌లో కూడా ఇలాంటివి కష్టం కదా!" అని అంటూ ఉంటే ఇమ్మీడియేట్‌గా చెప్తూ ఉంటాడు, "నేను బిజినెస్ ట్రిప్‌కి వెళ్తున్నాను. సో, నేను కొన్ని డేస్ దాకా హౌస్‌కి రాను" అనగానే తను కూడా ఓకే అంటుంది. సో, తను మనసులో అనుకుంటుంది, ఏంటి ఫ్యామిలీకి చూపియడానికి ఆ రోజు నాకు వెడ్డింగ్ రింగ్ కొనిచ్చాడా అని తను కూడా తీసి పక్కన పెడుతుంది. తన ఆఫీస్‌కి రాగానే తన అసిస్టెంట్ ఏమో తనకి ఫైల్స్ తీసుకొనొచ్చి, "బాస్, మీరు కొన్ని రోజుల దాకా లిసాకి దూరంగా ఉండండి. తన ఫ్రెండ్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే, తనకి తన హస్బెండ్‌కి గొడవ జరిగిందంట. అది కూడా మీరే మధ్యలో ప్రాబ్లమ్ అంట. సో, వాళ్ళిద్దరూ సెపరేట్ కూడా కాబోతున్నారంట" అని చెప్తూ ఉంటే, వాళ్ళిద్దరికీ గొడవ పడితే నేనెలా రీజన్ అవుతాను అని తను అడుగుతూ ఉంటుంది. "బాస్, ఈ విషయం అందరికీ తెలుసు కదా! లీసా మీ ఫియాన్సీని కావాలనే లాక్కుంది. కానీ మీరేమో మ్యారేజ్ చేసుకొని మళ్ళీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే తను తట్టుకోలేకపోతుంది. అందుకే ఇదంతా చేస్తుంది కావచ్చు" అని చెప్తూ ఉంటే, "సరే సరే, నువ్వు వర్క్ చూసుకో" అని బెన్ చెప్తుంది. బెన్నేమో వర్క్ చేస్తూ ఉంటే అప్పుడే లీసా యొక్క మమ్మీ కాల్ చేస్తుంది. బెన్ అనుకుంటూ ఉంటుంది, ఇన్ని డేస్ అవుతుంది, ఇంతవరకు నిన్న రియల్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినావు కానీ నాకు కాల్ చేయలేదు. ఫస్ట్ టైం ఎందుకు కాల్ చేసిందని లిఫ్ట్ చేయగానే, "చూడు, నేను పక్కనే ఉన్న ఆఫీస్ రెస్టారెంట్‌లో ఉన్నాను. మనిద్దరం కలిసి లంచ్ చేద్దాం రా" అని పిలుస్తుంది. సో, తనేమో అక్కడికి వెళ్ళగానే చెప్తూ ఉంటుంది, "నువ్వు లీసా అలాగే వాళ్ళ హస్బెండ్‌కి డైవర్స్ అవ్వబోతున్నాయి. సో, ప్రాసెస్ జరుగుతుంది కదా! నువ్వు ఒక పని చెయి, కొన్ని డేస్ దాకా నువ్వు లీసాకి దూరంగా ఉండు. అలాగే తననెప్పుడూ ఇబ్బంది పెట్టకు" అని
అలాగే నువ్వు కొన్ని డేస్ దాకా హౌస్‌కి కూడా రాకు అని చెప్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటుంది. నేను ఫస్ట్ నీకు గర్ల్సే ఇష్టం ఉండదు కావచ్చు. అందుకే నన్ను పెంచుకునే టైంలో అలా ఇబ్బంది పెట్టావనుకున్నా. నాకు అర్థమైంది. నేను మాత్రమే ఇష్టం లేదా అని మనసులో అనుకుంటుంది. సో, వాళ్ళ మమ్మీ అంటుంది, పెంచుకున్న మమ్మీ నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. ఎందుకంటే లీసా బాధపడొద్దు కదా అని చెప్తూ ఉంటే, సరే మీరు నాకు ఇంత ఫేవర్ చేశారు కదా! నేనంత అన్‌గ్రేట్‌ఫుల్ కాదు. మీరు అడిగిన ఫేవర్‌ని నేను ఓకే చెప్తాను. నేనెప్పుడు లీసా దగ్గరికి వెళ్ళి తను కావాలని అస్సలు ఇబ్బంది పెట్టను. అలాగే మీ హౌస్‌కి రాను అని చెప్పి, ఇదే లాస్ట్ టైమ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను కార్‌లో కూర్చొని ఫుల్‌గా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ బ్రదర్‌కి కాల్ చేయగానే అదేమో కాల్ లిఫ్ట్ కాదు. ఎందుకంటే అతను అబ్రాడ్‌లో ఉండడం వల్ల. ఇమ్మీడియేట్‌గా తన హస్బెండ్‌కి కాల్ చేద్దామని చేయబోతూ ఉంటుంది. మళ్ళీ మా ఇద్దరి రిలేషన్‌షిప్ ఇంకా అంత ముందుకెళ్ళలే కదా! ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకోవడానికి అని సైలెంట్‌గా ఉండిపోతుంది. సో, ఇక్కడేమో హాన్ దగ్గర తన అసిస్టెంట్ కాల్ కట్ చేస్తూ ఉంటే, "ఏమైంది? అన్ని సార్లు కాల్ చేస్తుంటే కట్ చేసావా?" అని హాన్ అడుగుతుంటాడు. "బాస్, రీసెంట్‌గానే నేను నా గర్ల్ ఫ్రెండ్ ప్రపోజ్ చేసుకున్నాం కదా! డేటింగ్‌లో ఉన్నాం కాబట్టి, తను నాతో మాట్లాడడానికి ఊరికే ఎక్సైటెడ్‌గా ఊరికే కాల్ చేస్తోంది బాస్." "సరే బాస్, మీరు కూడా రీసెంట్‌గానే కదా మ్యారేజ్ చేసుకుంది అనుకోకుండా. సో, మీ ఇద్దరి మధ్యలో కూడా ఈ సేమ్ సిట్యుయేషన్ ఉంది కావచ్చు. మేడం మీకు కాల్ చేస్తుంది, మెసేజ్ చేస్తుంది కావచ్చు" అనగానే తను అంటూ ఉంటాడు, "నాకు ఇంతవరకు ఒక మెసేజ్ అన్నా, కాల్ అన్నా చేయలేదు" అంటే, "ఓకే బాస్, మ్యామ్ చేయకపోతే ఏంటి? మీరే చేయండి" అనగానే, "అవును ఇది కూడా కరెక్టే కదా" అని ఇమ్మీడియేట్‌గా తను మెసేజ్ చేస్తాడు. "తిన్నావా? ఏం చేస్తున్నావు?" అంటే తను అంటూ ఉంటుంది, "నేను తిన్నాను, పడుకోబోతున్నాను" అని. "ఇప్పుడు ఎలా మెసేజ్ చేయలేదు? ఎప్పుడూ ఇలా మెసేజ్ చేయలేదు కదా! ఇతనికి ఏమైంది?" అని ఇమ్మీడియేట్‌గా మెసేజ్ చేస్తుంది. సో, తనేమో చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో, తను అంటూ ఉంటాడు, "లేదు నీకు కావాలనే మెసేజ్ చేశాను. ఇలా మనిద్దరం మెసేజ్ చేసుకొని చాట్ చేసుకుంటే మనిద్దరి రిలేషన్‌షిప్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది" అనగానే, వావ్! మనం మంచి కపుల్‌లా ఉండాలి అని అతను అంటూ ఉంటాడు. అలాగే మంచి కపుల్ అంటే ఎలా అంటే మా పేరెంట్స్ లాగా అనగానే తను మనసులో అనుకుంటుంది, వాళ్ళ పేరెంట్స్ చాలా మంచి కపుల్స్. ఒకరి మీద ఒకరు బాగా ప్రేమ చూపిస్తారు అని. కాదు, మనిద్దరిది బిజినెస్ మ్యారేజ్ అయింది కదా! సో, వాళ్ళ లైఫ్‌తో మన కంపారిజన్ ఏంటి అంటే, బిజినెస్ మ్యారేజ్ అయితే ఏంటి, ఒకరినొకరు అర్థం చేసుకుందాం. ఇలానే కాల్స్ అలాగే మెసేజ్ చేసుకుందాం. రిలేషన్‌షిప్‌ని డెవలప్ చేసుకుందాం అనగాని, తను కూడా ఓకే అని కాల్ కట్ చేస్తుంది. అలా కాల్ కట్ చేయగానే తన హార్ట్ బీట్ ఏంటి ఇంత ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది అని అనుకుంటుంది. ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే మెయిడొచ్చి, "మీరు ఈరోజు బాగా బయట చలిగా ఉంది కదా! ఈ కోట్ తీసుకొని వెళ్ళండి" అంటే, "ఏంటి ఈ కోట్ హాన్ ఇచ్చాడా?" అంటే, "అవును" అని మెయిడ్ చెప్తుంది. తనేమో హ్యాపీగా వేసుకొని వెళ్ళి బయటున్న అట్మాస్ఫియర్ ఫోటో పెట్టగానే అతను కూడా తన దగ్గర ఉన్న అట్మాస్ఫియర్ ఫోటో పెడతాడు. అలా వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం మంచిగా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో, అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేసి, "రియల్ మమ్మీ, ఈరోజు నీకోసం స్పెషల్ ఫుడ్‌ని ప్రిపేర్ చేశాను. నువ్వు డిన్నర్‌కి రా. ఓన్లీ మనమే" అని చెప్తుంది. సో, అప్పుడే అసిస్టెంట్ అంటుంది, "బాస్ మీకు ఆల్రెడీ స్టమక్ ప్రాబ్లమ్ ఉంది కదా! మీరు సీ ఫుడ్ ఒకవేళ తిన్నా కానీ అది మీరు డైజెషన్ కాలేదు కదా!" అంటే, "లేదు, మా రియల్ ఫ్యామిలీ కదా! వాళ్ళు పిలిచినందుకు వెళ్ళాల్సిందే" అని చెప్పి వెళ్తుంది. కానీ తన హౌస్‌కి వెళ్ళగానే ఆల్రెడీ అక్కడ లీసా ఉంటుంది. ఎందుకంటే లీసా చెప్పకుండా అక్కడికొస్తుంది. సో, వాళ్ళ మమ్మీ అంటుంది, "సారీ, తనిక్కడికి నాకు చెప్పకుండా వచ్చింది" అని అంటూ ఉంటే, లీసా ఏమో ఓవర్ యాక్టింగ్ చేస్తూ, "నువ్విక్కడేం చేస్తున్నావు" అని అంటూ ఉంటుంది. సో, వెన్ అంటుంది, "ఇది నా హౌస్. మా అమ్మ వాళ్ళ హౌస్. నేనిక్కడ ఉండకపోతే ఎక్కడుండాలి" అని వెన్ అంటూ ఉంటుంది. అప్పుడే వెన్ వాళ్ళ మమ్మీ ఏమో వెన్‌తో చెప్తూ ఉంటుంది, "లీసా ఏదో బాధలో ఉంది. తన వల్ల హస్బెండ్‌తో ప్రాబ్లమ్ ఉంది. నువ్వు తనేం మాట్లాడినా పట్టించుకోకు" అంటే అంటూ ఉంటే తను అనుకుంటుంది, ఏంటి రియల్ ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయట్లేదు. పెంచుకున్న ఫ్యామిలీ నన్ను పట్టించుకోవట్లేదు. అసలు నేను వీళ్ళందరిని వదిలేయాలి అని, సరే మీరిద్దరూ ప్రైవేట్‌గా మాట్లాడుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ మమ్మీ ఏమో తన దగ్గరికొచ్చి, "నీకోసం నేను ఫుడ్ ప్రిపేర్ చేశాను కదా స్పెషల్‌గా. సో, నువ్వు అది తిని వెళ్ళవా?" అంటే, "లేదు, నాకు స్టమక్ ప్రాబ్లమ్ ఉంది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే వాళ్ళ మమ్మీ ఏమో బాధపడుతూ ఉంటుంది. తన మిస్టేక్ తనకు అర్థమవుతుంది. ఏంటి, తనకి స్టమక్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ తను నా కోసం దూరం నుంచి ఇక్కడికొచ్చింది. కానీ నేనేమో కనీసం తనని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసి నేను ఈ అమ్మాయిని పట్టించుకున్నాను. తిను పెంచిన కూతురైతేంది, నా రియల్ కూతురు నాకు ఇంపార్టెంట్ కదా అని అనుకుంటుంది. సో, అప్పుడే లీసా ఏమో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే లీసాతో వాళ్ళ పెంచిన మమ్మీ అంటూ ఉంటుంది, "చూడు, నీకు అలాగే ఎఫ్ఓకి జరిగింది పెద్ద గొడవేం కాదు. నువ్వలా ఏడ్చి ఎక్కి ఏడవడానికి. అలాగే నువ్వు నెక్స్ట్ టైమ్ వచ్చే ముందు ఇన్ఫార్మ్ చేస్తా. సో, నీకెలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వేరే వాళ్ళకి గూడా అలానే ప్రాబ్లమ్స్ ఉంటాయి" అని చెప్పి కోపంగా అనేసరికి లీసా ఏమో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సో, వాళ్ళ మమ్మీ ఏమో ఏడుస్తూ ఉంటే
అప్పుడే అక్కడికి వాళ్ళ హస్బెండ్ వచ్చి, చూడు పిల్లలు పెద్దగా అయ్యారు కదా, లీసానే అర్థం చేసుకుంటుంది, తను తను చూసుకోగలుగుతుంది అంటే, నేనేం తన కోసం ఏడవట్లేదు, నేను నా రియల్ కూతురు బెన్ కోసం ఏడుస్తున్నాను. చూడు తనిక్కడికి తనకి ఫుడ్ ఇష్టం లేకపోయినా కానీ ఇక్కడికొచ్చింది నా కోసం. కానీ నేను తన అయిష్టాలు తెలియకుండా దాన్ని ఇగ్నోర్ చేశాను. కనీసం తన్ని మంచిగా చూసుకోలేదు. మంచి మమ్మీ డాడీ కాదు కావచ్చు, ఇప్పటికైనా తన్ని మంచిగా చూసుకుందాం, మనం తన మంచి మమ్మీ డాడీ అవుదాం అనగానే వాళ్ళ హస్బెండ్ ఏమో ఓకే అంటాడు. అలా తన హౌస్‌కి రాగానే అప్పుడే అక్కడ హాన్ ఉంటాడు. హాన్‌ని చూసి, "నువ్వు బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళానవు కదా! కొన్ని డేస్ దాకా హౌస్‌కి రానని చెప్పావు కదా!" అంటే, "అవును. కొన్ని డేస్ దాకా హౌస్‌కి రాను. కానీ మెయిడ్ చెప్పింది నువ్వు కొన్ని డేస్ నుంచి అస్సలు బాలేవంట. అందుకే నీ మూడ్ బాలేదని ఇక్కడికొచ్చాను. ఏం జరిగింది చెప్పు" అనగానే తను చెప్తూ ఉంటుంది. వాళ్ళ పెంచుకున్న అడాప్టివ్ మామ్ ఏమో కాల్ చేసి వాళ్ళ కూతురికి దూరంగా ఉండు, అలాగే హౌస్‌కి రాకు అని చెప్పింది అని. సో, ఇక్కడేమో వీళ్ళ మమ్మీ ఇలా చేసింది అని. సో, ఇదంతా విని బాధపడుతూ అలాగే అంటూ ఉంటాడు. అయినా నీకు లీసాకి చిన్న డిస్కషన్ జరిగినంత మాత్రాన వాళ్ళ మమ్మీ వచ్చి మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? ఆమె ఎందుకు ఇన్వాల్వ్ కావాలి అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! నా 2 ఫ్యామిలీస్ ఎవరు నాకు ఇంతగా సపోర్ట్ చేయలేదు. కానీ ఫస్ట్ టైమ్ నాకొక పర్సన్ సపోర్ట్ చేస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే నేను నీకోసం కాఫీ తీసుకొస్తాను అని కాఫీ ప్రిపేర్ చేసుకొని వస్తుంది. అప్పుడే తనేమో అడుగుతూ ఉంటాడు. ఏంటి నీ ఫింగర్‌కి రింగ్ లేదు అనగానే తను అంటూ ఉంటుంది. నాకు రింగ్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అలాగే ఆఫీస్ టైమ్‌లో కష్టం కదా అని తను అనేసరికి అప్పుడే హాన్‌కి అర్థమవుతుంది. ఓహ్! ఇది నా డైలాగే కదా అని, సారీ నేను నీకు కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. అండ్ చెప్పాలంటే నాకు జ్యువెలరీ ఇష్టం ఉండదు అనగానే, అందుకే నేను ఆ రోజు పెట్టుకోలేదు సారీ అని చెప్తూ ఉంటే తనేమో ఓకే అంటుంది. సో, అలాగే హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! నాకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాడు అని. అలాగే చెప్తూ ఉంటాడు. చూడు ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైమ్ హస్బెండే కదా! సో, నా వల్ల ఏమైనా తప్పులు జరిగితే నన్ను క్షమించు అంటే, సరే సరే ట్రై చేస్తానులే అని అంటుంది. అలాగే తనేమో సరే నాకు వర్క్ ఉంది అని వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంది. వాళ్ళ మమ్మీ కాల్ చేయగానే అంటూ ఉంటుంది. సరే లీసా వాళ్ళ మమ్మీ వచ్చి నీకు ఏదో వార్నింగ్ ఇచ్చిందంట కదా! నువ్వు ఈ విషయం గురించి నాకెందుకు చెప్పలేదు అంటే, తన కూతురు గురించి తను బాధపడితే నేను కూడా నా కూతురు గురించి ఆలోచించాలి కదా! సో, అందుకే నేను నిన్ను ఇబ్బంది పెట్టకుండా నీకు చెప్పలేదు. నిన్ని డేస్ నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు. ఇంక నిన్నెప్పుడు బాధ పెట్టం. ఇప్పటి నుంచి హ్యాపీగా చూసుకుంటాం అనగానే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే మమ్మీ అని అంటుంది. అలా వాళ్ళ మమ్మీతో మాట్లాడగానే తనేమో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే హానొచ్చి ఏమైంది అంటే, చూడు మా మమ్మీ నాతో ఎంత మంచిగా మాట్లాడిందో, అలాగే నన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ కూడా చెప్పింది. ఇదంతా నీ వల్లనే అని అంటూ ఉంటే, నేను నీ సైడ్ మాట్లాడడంలో నేనెప్పుడు వెనకడుగేయను అనగానే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా మమ్మీ నా రిలేషన్ ఇంత మంచిగా అవ్వడానికి నువ్వే రీజన్ కాబట్టి నేను నీకు ట్రీట్ ఇస్తాను అని అంటూ దీన్ని ఫస్ట్ డేటింగ్ అర్థం చేసుకో అనగానే ఓకే అంటాడు. అలా వాళ్ళిద్దరూ ఫస్ట్ డేట్‌కి వెళ్ళడానికి రెడీ అవుతారు. సో, నెక్స్ట్ సీన్‌లో ఏమో తను మంచిగా రెడీ అయ్యి హాన్‌తో డిన్నర్‌కి బయలుదేరుతుంటే తన అసిస్టెంట్‌కి అర్థమై ఆల్ ది బెస్ట్ చెప్తుంది. అలా వాళ్ళు డిన్నర్‌కి వెళ్ళగానే రెస్ట్ అతనేమో అలానే చూస్తూ ఉంటే, "ఏంటి నా ఫేస్ మీద ఏమన్నా కనిపిస్తుందా?" అంటే, "లేదు నువ్వు చాలా బాగున్నావు" అని చెప్తాడు. అలాగే వాళ్ళిద్దరూ డిన్నర్ కంప్లీట్ కాగానే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అతనేమో తనకి నెక్లెస్ బాక్స్ ఇస్తాడు. అది చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చెప్పాలంటే తన అసిస్టెంట్ తనకి సజెషన్ చేస్తాడు. ఎందుకంటే మీరు ఫస్ట్ టైమ్ డేటింగ్‌కెళ్తున్నారు కాబట్టి, ఫస్ట్ డేట్‌లోనే మీరు తనని ఇంప్రెస్ చేయడానికి ఈ నెక్లెస్ ఇవ్వండి అని. సో, అతను అడుగుతూ ఉంటాడు. సరే ఇదెలా ఉంది అంటే, చాలా బావుంది అనగానే అతనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా నెక్స్ట్ డే ఏమో తను ఆఫీస్‌లో ఉండగానే అప్పుడే లీసా తనని మీట్ అవ్వడానికొస్తుంది. సో, లీసా అంటుంది, "సారీ నాకు ఫూకి మధ్యలో నిన్ను ఇన్వాల్వ్ చేయకుండా ఉండాల్సింది. మా మమ్మీ వచ్చి నీకు వార్నింగ్ ఇచ్చిందంట కదా! అలాగే నాకు దూరం ఉండని చెప్పింది కదా! ఇదంతా నేను నా వల్లనే కదా! సారీ అంటే, సారీ యాక్సెప్ట్ చేస్తున్నాను అని వెన్నంటుంది. సరే నేను హౌస్ తీసుకోవాలనుకుంటున్నాం మేమిద్దరం. అది కూడా మీ హౌస్ పక్కనే అంటే తను అంటూ ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావు? ఆల్రెడీ మన నలుగురి మధ్యల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా! ఇంకా ఒకరినొకరు ఎదురుగా చూసుకుంటే ఇంకా ప్రాబ్లమ్ అవుతుంది కదా! అని అంటూ ఉంటే, అయితే ఏంటి నేను ఇలానే చేస్తాను అనగానే, నువ్వేంటి అందరి ముందు మంచిగా యాక్టింగ్ చేస్తావు. నా దగ్గరేమో నీ రియల్ చూపిస్తావు అంటే, అవును నేను అలానే చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. సరే నీ ఇష్టం అని అంటుంది. అనగానే లీసా ఏమో సరే అని వెళ్ళబోతూ ఉంటే, చూడు నాకిక్కడికొచ్చి నాతో మాట్లాడినందుకు కూడా ఫీజ్ పే చేయాలి అనగానే తన కార్డ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నా వర్క్ అయిపోగానే కార్‌లో కూర్చొని హాన్‌కి మెసేజ్ చేస్తుంది. ఈరోజు నేను మా మమ్మీ డ్యాడీ యొక్క హౌస్‌కి వెళ్తాను అంటే, లాస్ట్ టైమ్ కూడా అలానే అయింది కదా! అంటే ఎంతైనా ఈసారి మా రియల్
రియల్ పేరెంట్స్ కదా! ఊరికే నన్ను బ్యాడ్‌గా ట్రీట్ చేస్తారా ఏంటి అని చెప్తుంది. అలా తను డిన్నర్‌కి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ ఏమో తనకి ఇష్టమైన ఫుడ్‌ని ప్రిపేర్ చేస్తుంది. సో, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ టైమ్ నా కోసం ఇంత స్పైసీగా ఫుడ్ ప్రిపేర్ చేశారు అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ బ్రదర్ వచ్చి, "ఏంటి నువ్వు మళ్ళీ నా సిస్టర్‌ని ఇబ్బంది పెట్టావా?" అని లీసా గురించి అడుగుతూ ఉంటాడు వెన్నీ. "ఏం ఇబ్బంది పెట్టలేదు. తనే నా ఆఫీస్‌కొచ్చింది" అంటే, "నువ్వు అబద్ధం చెప్తున్నావు" అని తనని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ ఏమో తన అసిస్టెంట్‌తో అతన్ని పట్టుకోమంటాడు. సో, అలాగే అంటూ ఉంటాడు, "నువ్వు లిమిట్స్ క్రాస్ చేశావు" అనగాని వెన్ అంటూ ఉంటుంది, "నువ్వెందుకొచ్చావు ఇక్కడికి" అంటే, "లేదు నేను ఆఫీస్ అయిపోగానే ఇలా వెళ్తున్నాను. సో, నిన్ను కూడా పికప్ చేసుకుందామని వచ్చాను" అని అంటాడు. అసిస్టెంట్ ఏమో బాస్ ఎంత అబద్ధం చెప్తున్నాడు. స్పెషల్‌గా తన వైఫ్ కోసమే వచ్చాడు. తనెవరైనా బుల్ చేస్తారేమో అని మళ్ళీ అబద్ధం చెప్తున్నాడు అని అనుకుంటాడు. అప్పుడే వెన్ అంటుంది, "నేను ఈ సిస్టర్‌ని బుల్ చేశానన్నారు కదా! తనేం చేసిందో తెలుసా? నీకు చెప్పిందా ఏం చేసిందో? ఈరోజు నా ఆఫీస్‌కొచ్చింది. అలాగే నా నా హౌస్ పక్కనే ఇంకో హౌస్ తీసుకొని ఉంటానని చెప్తుంది. నేను చెప్పాను అలా ఉంటే మన లైఫ్స్ హ్యాపీగా ఉండవన్నా కానీ తనేమో అలానే చెప్పింది" అంటే వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటాడు, "అసలు తను అలా చెప్పదు. నువ్వే అబద్ధం చెప్తున్నావు" అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, "లీసాకేమైనా బ్రెయిన్ పని చేయట్లేదా ఏంటి?" అని అంటూ ఉంటుంది. వాళ్ళ బ్రదర్ ఏమో, "నువ్వు అబద్ధం చెప్తున్నావు" అంటే, "అవునా? నేను ఒకవేళ అబద్ధం చెప్తున్నట్టు నీకు అనిపిస్తే నువ్వు వెళ్లి నీ సిస్టర్‌నే అడుగు" అని వెన్ వాళ్ళ బ్రదర్‌కి చెప్తూ ఉంటుంది. సో, వాళ్ళ మమ్మీ ఏమో అంటూ ఉంటుంది, "చూడు ఈ రోజు నుంచి నిన్నెవళ్ళు బుల్ చేయకుండా నేను చూసుకుంటాను" అని వాళ్ళ మమ్మీ చెప్తుంది. అలా తను కారుకి వెళ్ళగానే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే హాన్‌తో అంటుంది, "నేను నీ షోల్డర్ మీద నెక్ పెట్టి పడుకోవచ్చా?" అంటే, "హా" అని తను అంటూ ఉంటాడు. అలాగే తను కిస్ చేయొచ్చా అంటే, "ఆఫ్‌కోర్స్ కిస్ చేయొచ్చు. నువ్వు నా వైఫ్‌వి. నువ్వు నన్ను ఇలా అడగాల్సిన అవసరం లేదు" అనగానే తనేమో కిస్ చేస్తుంది. సో, ఎలా ఫీల్ అయింది అంటే, "నాకు కొంచెం ప్రాక్టీస్ కావాలి" అని తను అంటూ ఉంటుంది. అప్పుడే అతను అంటాడు, "నెక్స్ట్ టైమ్ కిస్ చేయాలన్నప్పుడు నన్ను అడగొద్దు. నీ ఇష్టం" అని చెప్పగానే తను హ్యాపీగా మళ్ళీ షోల్డర్ మీద నెక్ పెట్టి పడుకుంటుంది. అలాగే హౌస్‌కి రాగానే అలా నెక్స్ట్ డే ఏమో తన ఆఫీస్‌లో ఫుల్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. మేనేజర్ చాలా ఓవర్ టైమ్ వర్క్ ఇస్తే, ఈరోజు నేను ఓవర్ టైమ్ చేయాలి కావచ్చు అని అనుకుంటుంది. ఇక్కడ హానేమో తను లేకపోయేసరికి ఇమ్మీడియేట్‌గా సరే తను ఓవర్ టైమ్ వర్క్ చేస్తుంది కదా అని తన కోసం స్నాక్స్ తీసుకెళ్తాడు. "సో, నువ్వు ఫుడ్ తినలేదు కదా! ఇప్పుడు ఫుడ్ తిను. నేను ఈ టేబుల్‌ని క్లీన్ చేస్తాను" అని చెప్పి తనేమో టేబుల్‌ని క్లీన్ చేస్తూ ఉంటే తనేమో అలానే చూస్తూ ఉంటుంది. అలాగే తన దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, "చూడు నీ వర్క్ అయిపోయింది కాబట్టి మనం వెకేషన్‌కెళ్దాం" అనగానే తను కూడా ఓకే అంటుంది హ్యాపీగా. సో, అలా వాళ్ళిద్దరూ వెకేషన్‌కి వెళ్తారు. అప్పుడే తను అంటూ ఉంటుంది, "వావ్! ఈ లొకేషన్ బావుంది" అంటే, "నీకు నచ్చింది కదా! అదే చాలా మంచిది" అని అతను అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ బ్రదర్ నుంచి కాల్ రాగానే, "చూడు మా బ్రదర్‌కి నువ్వు కూడా ఇక్కడికొచ్చావని తెలిసింది. సో, నిన్ను కూడా పార్టీకి రమ్మన్నాడు" అనగానే తను కూడా రెడీ అయ్యి వెళ్తూ ఉంటుంది. అలాగే పార్టీలో వాళ్ళ బ్రదర్‌తో తను వెళ్ళగానే, అప్పుడే అతను అలా ఒంటరిగా నిలబడితే తన దగ్గరికి ఒక జో అనే ఒక పర్సన్‌ని పంపించి తనకి లెటర్ ఇస్తాడు. ఆ లెటర్‌లో "నువ్వు హ్యాండిల్ చేసే కేస్‌ని వదిలేయి" అని రాసుంటే తను అంటూ ఉంటుంది. ఆ పర్సన్‌తో చెప్తుంది, "చూడు మీ బాస్‌కి చెప్పు నేను ఏ కేస్‌ని అసలు వదిలేసేది లేదు. కంప్లీట్ చేశాకే" అని చెప్తుంది. సో, అలా హౌస్‌కి వచ్చాక తనకేమో నైట్ డ్రెస్ ఏం దొరకవు. అప్పుడే "నేను ఈ షర్ట్ ఏసుకోవచ్చా?" అంటే, నీకెలాంటి ప్రాబ్లమ్ లేకపోతే ఏసుకోవచ్చు" అనగానే తను షర్ట్ వేసుకుంటుంది. అలా లైట్ ఆఫ్ చేయడానికి అలా తనకి నిద్ర రాకపోయేసరికి బుక్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ షైన్ నుంచి. సో, సడెన్‌గా షైన్ లేసి, "నేను నీకు హెల్ప్ చేయాలా?" అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ సడెన్‌గా క్లోజ్ అయ్యేసరికి కిస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే తనకి కాల్ వస్తూ ఉంటే, "ఒక్క నిమిషం ఎవరికి తెలుసు ఇది ఎంత అర్జెంట్ కాలో" అని ఇమ్మీడియేట్‌గా లిఫ్ట్ చేయగానే వాళ్ళ అసిస్టెంట్ చెప్తుంది, "మన మాస్టర్‌కి యాక్సిడెంట్ అయింది" అని ఏడ్చుకుంటూ చెప్పేసరికి ఇమ్మీడియేట్‌గా ఈ పని మనం తర్వాత కంటిన్యూ చేద్దామని హాస్పిటల్‌కెళ్తుంది వాళ్ళ మాస్టర్‌ని మీట్ అవ్వడానికి. అలాగే వాళ్ళ మాస్టర్‌తో చెప్తూ ఉంటుంది, "ఇదంతా జో యొక్క పని వల్లనే కదా! సో, నేను ఈ కేస్‌ని వదిలేయాలా?" అంటే, "లేదు లేదు నువ్వు దీన్ని కంటిన్యూ చెయ్యి" అని వాళ్ళ మాస్టర్ అంటాడు. అలా వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకున్నాక తను బయటికి రాగానే అప్పుడే హాన్ ఉంటాడు. "సో, నువ్విక్కడేం చేస్తున్నావు?" అంటే, "చూడు నువ్వు జో అనే పర్సన్ నిన్ను ఇబ్బంది పెడుతున్నాడని నాకెందుకు చెప్పలేదు" అంటే, "లేదు అది ఆఫీస్ వర్క్ కదా! సో, హౌస్ దాకా తీసుకురావద్దు అని అనుకున్నాను" అంటే, "ఏంటి నువ్వు నన్ను స్ట్రేంజర్ అనుకుంటున్నావా?" అని తను అంటూ ఉంటాడు. "స్ట్రేంజర్ అని కాదు. సరే నీకు కూడా ఒక ఆఫీస్‌లో అర్జెంట్ వర్క్స్ ఉంటాయి కదా! సో, నువ్వు కూడా నాకు అన్నీ చెప్పావు కదా! జస్ట్ ఎవరి వర్క్స్ వాళ్ళు సాల్వ్ చేసుకునేంత వరకు ఏం ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి నేను నా అన్నీ సాల్వ్ చేస్తానని నీకు చెప్పలేదు. ఒకవేళ నాకు అంత ఎమర్జెన్సీ అయితే నీకు పక్కా చెప్తాను" అని అంటాడు. "అయినా నీతో మాట్లాడడం చాలా కష్టంలే" అని హాన్ అంటాడు. సో, నెక్స్ట్ డే ఏమో తన ఆఫీస్ వర్క్‌లో ఉంటుంది. కానీ అర్జెంట్‌గా బిజినెస్ ట్రిప్ కోసం బయటికెళ్ళాల్సొస్తుంది. హాన్ ఏమో తన దగ్గరికి వచ్చి తనకి గిఫ్ట్ ఇస్తాడు. "చూడు ఇది నువ్వేదైతే వర్క్ మీద వెళ్తున్నావో అది గుడ్ లక్ విష్" అని తనకి వాచ్ ఇస్తాడు. అలాగే పెట్టి తనకి కిస్ చేయగానే అసిస్టెంట్ అంటుంది, మీ బాస్
మీ హస్బెండ్ చాలా మంచోడు. అలాగే రిచ్, హ్యాండ్సమ్ కూడా. ఇంత బాగా చూసుకుంటున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తను అబ్రాడ్ వెళ్ళిన పని మిస్టర్ జో గురించి తను ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి అక్కడ కోర్ట్‌కి వెళ్తుంది. కానీ తనకి ఎలాంటి ఎవిడెన్స్ దొరకవు. ఈ విషయం జోకి తెలిసి తనని తన ప్లేస్‌కి తీసుకెళ్ళి తనని చీకటి రూమ్‌లో బంధిస్తాడు. తనేమో భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు లీసా వాళ్ళ మమ్మీ కూడా తనని చీకటి రూమ్‌లో బంధించేది. అప్పుడే హాన్ రాగానే తను భయపడుతూ ఉంటే నేనే హాన్‌ని అని తనని తీసుకెళ్తాడు. అప్పుడే తన ఎదురుగా జో రాగానే చెప్తూ ఉంటాడు. "నువ్వు ఇప్పుడు ఏమైతే చేశావో దానికి నువ్వు పక్కా ప్రాయశ్చాప పడాల్సిందే" అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అలా కార్‌లో కూర్చోబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో మెయిడొచ్చి చెప్తూ ఉంటుంది, "బాస్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి మిస్టర్ జో వచ్చాడు" అంటే తను అంటూ ఉంటుంది, "నన్ను అతను 5 అవర్స్ వెయిట్ చేపిచ్చాడు కదా! అతన్ని కూడా 5 అవర్స్ వెయిట్ చేయమను" అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జో వచ్చి వెన్ని సారీ అడుగుతాడు. అలాగే తన దగ్గరున్న తనకు సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ ఇచ్చేస్తాడు. సో, అలాగే సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా హాన్ వల్లనే జరుగుతుంది. అప్పుడే హాన్ అడుగుతాడు, "సరే నువ్వు చీకటి రూమ్‌లో బంధిస్తే నువ్వంత భయపడ్డావెందుకు?" అంటే చిన్నప్పుడు లీసా వాళ్ళ మమ్మీ నన్ను కూడా చీకటి రూమ్‌లో బంధించింది. అలా ఎప్పుడూ నన్ను టార్చర్ చేసేది. అందుకే డ్రామాలోకి వెళ్ళిపోయాను అంటే తను అంటూ ఉంటాడు, "ఫస్ట్ నేను తను జస్ట్ బాధ పెడుతుందనుకున్నాను. కానీ ఇంత దారుణంగా టార్చర్ చేసేదా?" అని అంటాడు. సో, అలాగే తను అంటూ ఉంటుంది, "చూడు నీ గురించి బ్యాడ్ రూమర్స్ వచ్చాయి తెలుసా? నువ్వు చాలా కోల్డ్ పర్సన్‌వి అండ్ నీకంతా సీరియస్‌నెస్ ఉంటుందని. కానీ నువ్వెంత మంచోడివి. ఇవన్నీ రూమర్స్ అని బ్యాడ్" అని అంటూ వాళ్ళిద్దరూ కిస్ చేసుకోబోతూ ఉంటారు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి, "సారీ నేను రాంగ్ టైమ్‌లో వచ్చాను" అని అంటూ ఉంటుంది. కానీ అసిస్టెంట్ రావడం వల్ల డిస్టర్బ్ అయ్యి, "సరే నేను వర్క్ చేసుకోవడానికి వెళ్తున్నాను" అని వెన్ అంటుంది. అలా తన ఆఫీస్‌కి వెళ్ళగానే తన మేనేజర్ ఏమో, "నువ్వు కేస్ కంప్లీట్ చేసావు కాబట్టి నీకు ప్రమోషన్ ఇస్తున్నా" అని చెప్పగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే ఏమో వాళ్ళిద్దరూ వెడ్డింగ్ రింగ్ తీసుకోవడానికి వెళ్తారు. అప్పుడే అక్కడికి లీసా వచ్చి అంటూ ఉంటుంది, "ఓహ్! నీకు కూడా ఈ స్టోర్ ఇష్టమా? లేదులే, నేను ఆల్రెడీ ఒకసారి హాన్ని ఇక్కడికి తీసుకొచ్చి నాకు ఈ స్టోర్ బాగా నచ్చింది అని చెప్పాను. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు కావచ్చు" అనగానే తను అనుకుంటూ ఉంటుంది, ఈ అమ్మాయి కావాలనే నన్ను ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తుంది. కానీ తనే ఇబ్బంది పడుతుంది అని అనుకుంటుంది. అప్పుడు ఈ విషయం ఫూకి అస్సలు నచ్చదు. సో, ఫూతో లీసా చెప్తూ ఉంటుంది, "నువ్వు దీన్ని మనసులో తీసుకోకు" అని అంటుంది. అప్పుడే ఫూ దగ్గరికి ఒక స్టాఫ్ వచ్చి చెప్తూ ఉంటుంది, "మీరు లాస్ట్ టైమ్ ఆర్డర్ చేసిన రింగ్ వచ్చింది" అని రింగ్ ఇవ్వగానే ఇమ్మీడియేట్‌గా లీసా ఏమో ఆ రింగ్ తన ఫింగర్‌కి పెట్టుకుంటుంది. అప్పుడే తనకు అర్థమవుతుంది తనకు సెట్ కాలేదు. అంటే ఇది వెన్ కోసమా అని షాక్ అవుతుంది. సో, ఏంటి ఈ రింగ్ ఎవరి కోసం అనగానే వాళ్ళిద్దరూ బయటికెళ్తారు. వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. "ఏంటి నువ్వు కావాలని తనకు ఆల్రెడీ రింగ్ కూడా వెడ్డింగ్ రింగ్ కూడా ప్రిపేర్ చేసావా?" అంటే, "లేదు నేను తనని ఇష్టపడట్లేదు. జస్ట్ మా పేరెంట్స్‌కి చూపియడానికి" అనగానే తనేమో వాదిస్తూనే ఉంటే అతనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో వెన్ చెప్తూ ఉంటుంది, "రింగ్ ఆర్డర్ చేసిన సంగతి నాకు తెలియదు. సో, నువ్వు మా ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోకు" అంటే అతనేమో ఓకే ఏం పర్వాలేదు అని అంటాడు. కానీ చాలా జెలస్‌గా ఫీల్ అవుతాడు. అలా వాళ్ళిద్దరూ డిన్నర్‌కి కూడా వెళ్తారు. నెక్స్ట్ డే ఏమో తను ఆఫీస్‌లో ఉండగానే అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేసి, "ఈరోజు మీ అన్నయ్య గురించి డీటెయిల్స్ తెలిసాయి. నువ్వు నన్ను మీట్ అవ్వడానికి కేఫ్‌కి వస్తావా?" అనగానే ఇమ్మీడియేట్‌గా తను అక్కడికి వెళ్తుంది. లీసా వాళ్ళ మమ్మీని మీట్ అవ్వడానికి. వెళ్ళగానే వెన్‌కి అర్థమవుతుంది, తను వాళ్ళ బ్రదర్ గురించి చెప్పడానికి కాదు, లీసా గురించి మాట్లాడడానికి. అలాగే అంటూ ఉంటుంది, "చూడు ఫోన్ నీకోసం రింగ్ కొన్నాడంట" అంటే తను చెప్తూ ఉంటుంది, "నాకు అతనికి ఎలాంటి రిలేషన్ లేదు. మీకు తెలుసు కదా! మా ఇద్దరిది జస్ట్ బిజినెస్ మ్యారేజే అని. ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు. అలాగే ఇంకా నాకు తన గురించి అడగాలంటే నాకు అవసరం లేదు" అని చెప్పి డైరెక్ట్‌గా ఫూకే చెప్పి, "నువ్వు ఈ మ్యాటర్‌ని హ్యాండిల్ చేసుకో" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ మమ్మీ ఏమో, "ఈ అమ్మాయి ఎంత అన్‌గ్రేట్‌ఫుల్" అని అనుకుంటూ ఉంటుంది. అలా ఆఫీస్‌లో ఉండగానే తన అసిస్టెంట్‌కి కాల్ చేసి, "నాకు స్టమక్ ప్రాబ్లమ్ వస్తుంది. నాకు మెడిసిన్ తీసుకొని రా" అని అంటుంది. అప్పుడే వాళ్ళ రియల్ మమ్మీ ఏమో తన కోసం ఫుడ్ తీసుకొనొచ్చి పెడుతూ ఉంటే తనేమో ఫుడ్ తింటుంది. అప్పుడే అసిస్టెంట్ మెడిసిన్ తీసుకొని రాగానే వాళ్ళ మమ్మీ అనుకుంటుంది, పాపం తినకి ఎప్పటినుంచో స్టమక్ ప్రాబ్లమ్ ఉందో అని అనుకుంటుంది. తన హౌస్‌కి రాగానే షెన్నేమో డ్రింక్ ఇస్తాడు. అలా వాళ్ళిద్దరూ రూమ్‌కి వచ్చి కొంచెం మాట్లాడుతూ అలా నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో అతను అంటూ ఉంటాడు, "చూడు నువ్వు మీ మమ్మీ వాళ్ళ హౌస్‌కి వెళ్ళాలంటే వెళ్ళు. కానీ నిన్నెవరు ఇబ్బంది పెట్టకుండా చూసుకో" అని అంటాడు. అప్పుడే అసిస్టెంట్ కాల్ చేసి ఫూకి మళ్ళీ లీసాకి ఇద్దరికి గొడవైందంట. తను మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ హౌస్‌కి వెళ్ళిందంట అని చెప్తుంది. తినేమో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ హౌస్‌కి రియల్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళగానే ఆల్రెడీ అక్కడ లీసా ఉంటుంది. వాళ్ళ మమ్మీకేమో ఏడుస్తూ కంప్లెయింట్ చెప్తూ ఉంటుంది. కానీ వెన్ వాళ్ళ మమ్మీ ఏమో లీసాతో అంటూ ఉంటుంది, "చూడు నీ హస్బెండ్ రింగ్ కొంటే నా కూతురేం చేస్తుంది? నువ్వెళ్ళి నీ హస్బెండ్‌ని అడుగు. ఊరికే నా కూతుర్ని ఇబ్బంది పెట్టకు" అని చెప్పి అనగానే సరే నేను తనకి సారీ చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే తినేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! మా మమ్మీ నా సైడ్ మాట్లాడిందని. సో, లీసా ఏమో తనకి సారీ చెప్పి, "నీకిప్పుడు హ్యాపీగా ఉందా? నీ వల్ల నాకు డైవర్స్ అవ్వబోతుంది" అంటే, "నీ వల్లనా? నా వల్లనా? నువ్వు చేసుకుందే కదా!" అని తను కరెక్ట్‌గా ఆన్సర్ ఇవ్వగానే తను సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ మమ్మీ ఏమో, "చూడు నేను నీకు ఇన్ని డేస్ నుంచి సైడ్ ఇవ్వలే. కానీ ఇప్పుడు వాళ్ళ మమ్మీతో కూడా నీకు సారీ చెప్పిస్తాను" అంటే
థ్యాంక్ యూ మమ్మీ. నా కోసం ఇంతగా చేస్తున్నావు అని హగ్ చేసుకుంటుంది. అలా నెక్స్ట్ డే ఏమో తన అసిస్టెంట్ అంటూ ఉంటుంది. మ్యామ్ చూడు ఇప్పుడు మీ దగ్గర లవింగ్ హస్బెండ్ అలాగే లవింగ్ ఫ్యామిలీ ఉంది. వావ్! మీరు సెట్ అయిపోయారు అని అంటుంది. అప్పుడే తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ఫోన్ చేసి మనం మాట్లాడుకుందాం బిజినెస్ గురించి అని చెప్తాడు. సో, ఇక్కడేమో లీసా కావాలనే హాన్‌కి కాల్ చేసి నేను నీతో కొంచెం మాట్లాడాలి అంటే తను కూడా ఒప్పుకుంటాడు. అలా ఒక ప్లేస్‌కి రాగానే హాన్‌తో చెప్తూ ఉంటుంది. నువ్వేం చీట్ చేస్తుంది. తను తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌తో ఇంకా ఎఫ్ఐఆర్ నడుస్తుంది. కావాలంటే ఒక ప్లేస్‌కి తీసుకెళ్తాను అంటే అతను అంటాడు, తన మీద నాకు చాలా నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు నేను ఆ ప్లేస్‌కి రావడానికి రీజన్ తనెలాంటిదో నీకు ప్రూవ్ చేయడానికి. నువ్వే రాంగ్ అని ప్రూవ్ చేయడానికి అని అంటాడు. అలా వాళ్ళు ఆ ప్లేస్‌కి వెళ్ళగానే అక్కడ వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉండరు. వాళ్ళ అసిస్టెంట్‌తో అక్కడికొస్తారు. సో, లీసా ఏమో సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, తనొచ్చి మధ్యలో కూర్చోగానే బెన్ తన ఫ్రెండ్‌కి పరిచయం చేస్తుంది. తిన్న హస్బెండ్ అని, అలాగే ఇతను నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్, అలాగే ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ అని. డిన్నర్ అయిపోగానే తను వెళ్తూ ఉంటే చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ఏమో చెప్పాలంటే తను చాలా ఇష్టపడతాడు. కానీ ఆ విషయం తనకు చెప్పడు కాబట్టి తనిప్పుడు మ్యారేజ్ చేసుకుందని హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటాడు. అలా కార్‌లో రాగానే చెప్తూ ఉంటాడు హాన్, యాక్చువల్లీ నేనిక్కడికి రావడానికి రీజన్ లీసానే. నువ్వు వేరే పర్సన్‌తో చీట్ చేస్తున్నావు అని నన్నిక్కడికి తీసుకొచ్చింది. అంటే నువ్వు నమ్మావంటే లేదు. నా వైఫ్ మీద నాకు బాగా నమ్మకం ఉంది అని చెప్పాను. కానీ తనకి రాంగ్ ప్రూవ్ చేయడానికి ఇక్కడికొచ్చాను అనగానే తనేమో కిస్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకున్నాక తను చెప్తూ ఉంటాడు, చూడు లీసా గురించి ఎలాగైనా వాళ్ళ ఫ్యామిలీకి చెప్తాను. ఎలాగైనా తనకి బుద్ధి చెప్తాను అని హాన్ అంటాడు. నెక్స్ట్ డే ఏమో హాన్ లీసా వాళ్ళ హౌస్‌కి వెళ్తాడు. లీసా ఏమో తనని ఇంటి రానివ్వకుండా ఉంటే అప్పుడే వచ్చి "నువ్వు నన్ను మీట్ అవ్వడానికే వచ్చావా?" అంటే అవును అని లోపలికి వెళ్ళగానే తను చెప్తూ ఉంటాడు, నిన్న నా వైఫ్ చీట్ చేస్తుందని నన్ను కావాలని ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళింది. ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో విడాకులు జరిగిందని. అక్కడ రాంగ్ ప్రూఫ్ అయ్యేసరికి సైలెంట్‌గా వచ్చేసింది అంటే ఫుకి చాలా కోపం వస్తుంది. ఇలా ఎందుకు చేసావు అని అంటూ ఉంటే సారీ అని నేను తనకి సారీ చెప్తాను అంటే చూడు నువ్వు ఊరికే సారీ చెప్పగానే మిస్టేక్స్ అన్నీ క్లియర్ అయితాయా? నువ్వు ఈ రోజు నుంచి వాళ్ళ హౌస్‌కి వెళ్ళొద్దు. అలాగే వాళ్ళ పేరెంట్స్‌ని కలవద్దు. తనని డిస్టర్బ్ చేయొద్దు అంటే తనేమో ఒప్పుకోవాల్సొస్తుంది. సో, అక్కడి నుంచి హాన్ వెళ్ళగానే ఫుకి చాలా కోపం వస్తుంది. నీకు ఆల్రెడీ చెప్పాను. చాలా టైమ్స్ వార్నింగ్ ఇచ్చాను. కానీ నువ్వు మళ్ళీ ఇలానే చేస్తున్నావు. నేను నీతో ఇంకా ఉండను. డైవర్స్ తీసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనుకుంటూ ఉంటుంది ఫు వెళ్ళిపోతే ఏంటి? నా రియల్ పేరెంట్స్ నాతోనే ఉన్నారు కదా అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ పేరెంట్స్ కూడా నేను నీ సైడ్ మాట్లాడాము అని మెసేజ్ చేస్తారు. అది విని తనకు చాలా కోపం వస్తుంది. ఇక్కడేమో వెన్ అలాగే హాన్ హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తారు. వెన్ ఏమో ఆఫీస్‌లో ఉండగానే అప్పుడే తను లీసా కాల్ చేసి నేను కేఫ్‌లో మీట్ అవ్వడానికి రా అంటే తను వెళ్తుంది. సో, తను అన్ని బ్లేమ్స్ చేస్తూ అలాగే అంటూ ఉంటుంది. నీ వల్లనే నా రియల్ పేరెంట్స్ వీళ్ళందరూ వెళ్లారు అంటే ఇదంతా నువ్వు చేసుకుందే కదా! అని తను కరెక్ట్‌గానే ఆన్సర్ ఇస్తుంది. అలాగే ఇక్కడేమో వాళ్ళ రియల్ పేరెంట్స్‌కి తన చిన్నప్పటి గురించి తెలుస్తుంది. అలాగే మొత్తం ఎంక్వైరీ చేశాక తనకు అర్థమవుతుంది. వెన్నీ ఎంత టార్చర్ చేశారో అందుకే తనకి స్టమక్ పెయిన్ అలాగే డ్రామా ఒకటి ఉంది అని. పాపం వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ రియల్ బ్రదర్ రాగానే వాళ్ళ బ్రదర్‌ని వాళ్ళ మమ్మీ కొట్టి చూడు నువ్వు కావాలంటే తననిప్పటికే నువ్వు చాలా ఇబ్బంది పెట్టావు. తను చిన్నప్పటి నుంచి ఎన్ని టార్చర్ అనుభవించిందో చూడు అని వాళ్ళ బ్రదర్‌కి కూడా వాళ్ళ మమ్మీ చెప్తుంది. అలాగే ఫోన్ చేసి చాలా కేరింగ్‌గా చూసుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో వాళ్ళ పెద్ద బ్రదర్ అబ్రాడ్ నుంచి వస్తాడు. అలాగే చెప్తూ ఉంటాడు. మీరు ఏం చేసినా, ఏం చేయకపోయినా నాకు నా సిస్టర్‌గా నేను యాక్సెప్ట్ చేసేది ఓన్లీ నెక్స్ట్ సీన్‌లో హాన్ అలాగే వెన్నీము డేట్‌కి వెళ్తారు. అలా వాళ్ళిద్దరూ హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.